శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశ గారు. చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు ఏ ఒక్క అంశాన్ని వదులుకోరు, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు ప్లస్ అయినా మైనస్ అయినా సరే ఏ ఒక్క అంశాన్ని ఏ రాజకీయ పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఇది చాలా క్రూషియస్ టైం అన్ని రాజకీయ పార్టీలకి. నేను మళ్ళీ చెప్తాను, ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఈ 2 నెలలు జరిగింది ఇంకో ఎత్తు. ఇది ప్రజల్లో బాగా జ్ఞాపకం ఉండిపోతుంది, గుర్తుండిపోయి ఓటు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు దాకా వాలంటరీ వ్యవస్థ ఓకే, అప్పుడు ఎంతమంది 30,000 మంది కనబడకుండా పోయారు, దీంట్లో వాలంటీర్స్ కొంతమంది, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు పెన్షన్స్ అనేది చాలా కీలకం కాబోతోంది. అది ప్రతిపక్షమే కావాలని చేస్తోంది అని చెప్పి సజ్జలు కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, అసలు మనిషేనా ఈ విధంగా చేస్తారా అనే కామెంట్స్ కూడా మనం వింటూ ఉన్నాం. ఏంటి మరి టీడీపీ కావాలని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తోందా పెన్షన్స్ ని? ఎస్ ఆశా గారు, మొదట మీకు అలాగే మన ఐన్యూస్ ప్రేక్షకులకి, జనసేన నేత మహేష్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత యువేంద్ర గారికి నా నమస్కారాలు. ఆడలేక మధ్యలో ఓడని ఒక సామెత ఉందండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? వెయ్యొద్దని చెప్పిందా? మేము వాలంటీర్ వ్యవస్థను వాడొద్దని చెప్పి, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు ఉన్నారు కదా, వీళ్ళు సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు కదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా. గతంలో వైన్ షాపులో టీచర్లని కమలబెట్టిన మీరు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వాడుకోకూడదు 2-3 నెలలు? సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద నెపం చెప్పడం వల్ల ఇంకో అసలు రహస్యం చెప్పకుండా మొగ్గు పెడుతున్నారు. అంటే ఇన్ని అడ్డదారులు దొక్కుతున్నారు. కారణం ఏంటంటే ఖజానా ఖాళీ, డబ్బుల్లో పెన్షన్ ఇవ్వడానికి RBI పరిమితులు దాటి డబ్బులు ఇచ్చేసినారు కేంద్ర ప్రభుత్వం. ఈ 2-3 జరగడం చాలా కష్టం. సాక్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్ వారు, అందువల్ల మేము ఆపేస్తున్నాము, వాలంటీర్లు పోలేకపోతున్నారు, చక్కగా అవ్వాతాతల దగ్గరికి నవ్వి పింఛన్ ఇస్తామని చెప్తున్నారు. అది చక్కగా సంగతి దేవుడికి కానీ చేతి తాయిలాలు ఎక్కువైపోయి పింఛన్ ఇచ్చేటప్పుడు డబ్బులు వసూలు చేసుకోవడం కాకుండా మా తిరుపతి లాంటి ప్రదేశాల్లో వాలంటీర్లు ఏం చేస్తారో తెలిసిన, పెన్షన్ ఇచ్చి దేవుడి మీద చేతిలో చేసి దేవుడు సాక్షిగా మళ్ళీ మేము ప్రాణికే ఓటేయండి అని చెప్పి ప్రమాణం చేయించుకుంటున్నారు. ఇది తప్పు కదా. అలాగే వాలంటీర్లు సందేశాలు, SMS లు, వాయిస్ చేసాము. ఎలక్షన్ కమిషన్ ఫోటోలు పెట్టాము, అలాగే సస్పెన్షన్ ఆర్డర్ కూడా వచ్చాయి. కొంతమంది పైచీలకు సస్పెండ్ చేశారు. రెండో విషయం అంటే నేను ఏంటంటే, ఒక వాలంటీర్ వ్యవస్థను ఎందుకు వాడుతున్నారు మీరు? ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాడండి. గతంలో వైన్ షాపుల దగ్గర టీచర్లు కాపలు పెట్టిన మీరు పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు బాధపడతారు? అమ్మా, నేను ఇక్కడ మాట్లాడుతాను. బ్రతకటానికి సాయం చేసే అభివృద్ధి అంటారా, ఎదగటానికి సాయం చేసే అభివృద్ధి అంటారా? మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చేయాలి కానీ మేము ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి పోయాము, మాకు ఏలుకట్ట వచ్చింది, పిల్లట్ట వచ్చిందని చెప్పండి సాకులు తప్ప. ఖజానా డబ్బులు మెయిన్ పాయింట్ అది. నిన్న జవహర్ గారికి ఒక ముఖ్య లీడర్ ఫోన్ చేస్తే, అమ్మ డబ్బులు లేవమ్మా, 10 రోజులు పడుతుంది మా ఖజానా డబ్బులు రావడానికి, అంతవరకు పింఛన్లు ఇవ్వాలంటే చాలా కష్టం, అక్కడక్కడ ఇస్తున్న ప్రయత్నం చేస్తాను. సాక్షాత్ CS గారే చెప్పారు ఆ విషయం. దీన్ని పక్కన పెట్టడం కోసం ఇప్పుడు మేమేదో ఒక వాలంటీర్ని ఏమంటారు, మీరు పార్టీ కార్యక్రమంలో పాల్గొదని చెప్పి EC చాలా క్లియర్ గా చెప్పింది. అయినా సరే నిన్న మీరు ఒక క్లిప్పింగ్ పంపిస్తారు, మళ్ళీ టైం ఉన్నప్పుడు, ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశాఖపట్నం ఏరియా అతను మాట్లాడుతున్నాడు, మా వాలంటీర్లు సింహలాగా వస్తారు, పుల్లాగా వస్తారు, ఏం పిక్కుండి మా వాలంటీర్లు కార్యక్రమం చేస్తారు, మా వాలంటీర్లు ఎలక్షన్ చేస్తారు, మీ వల్ల ఇది మీరు చేసుకుంటే ఈ సవాలు చెప్తుంది. ఏం చెప్పాలి? ఒక ఎలక్షన్ లో నిలబడిన అభ్యర్థి మాట్లాడిన మాటలు ఇవన్నీ. అతని గతంలో ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ప్రజెంట్. ఎక్కడికి వెళ్తున్నామమ్మా, ఎటు వెళ్తున్నామో నాకు అర్థం కావట్లేదు. ఇది తప్పు, ఈ విధానం తప్పు. దీనిపైన మేము మాట్లాడుతున్నాం. ఇది వదిలేసి అచ్చెన్నాయుడు గారిని, ఇంకోరినో బాబు గారిని మాట్లాడడం వల్ల ఉపయోగం. మీరు పంచాల్సిన పని మీరు చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులను మాకెందుకు నెగిటివ్ అవుతుందమ్మా? డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తామని చెప్పింది వాళ్ళు, ఇప్పుడు ఎగ్గొడుతున్నది వాళ్ళు. కావాలని చెప్పి ప్రతిపక్షం కావాలని చెప్పి చేస్తోంది. వాలంటీర్లు వద్దంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్చింది వాలంటీర్ వ్యవస్థ, 1వ తేదీన ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి తోడు 85 సంవత్సరాలు దాటిన తర్వాత, 80 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి నుంచే ఓటెడ్ హోమ్ అని చెప్పి కార్యక్రమాన్ని కూడా ఈసారి కొత్తగా తీసుకొచ్చింది కాబట్టి EC దాని ప్రకారం కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మొత్తంగా వృద్ధుల దగ్గర నుంచి నెగిటివ్ వచ్చే అవకాశం లేదంటారు శ్రీనివాస్ చౌదరి గారు? 100% రాదమ్మా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారం లేదు, వైఎస్ఆర్సీ ప్రభుత్వ అధికారంలో ఉంది. మీరు అన్నట్టు వాలంటీర్లు పంపిస్తే 85 ఏళ్ళకి ఓట్లు ఇంటి నుంచి చేస్తారు, వీళ్ళే నొక్కుతారు, వాళ్ళు కళ్ళు కనపడదు పాపం, చెప్తే ఏం లేరు వాళ్ళు. ఈ వాలంటీర్లు తప్పుదారులు పట్టిస్తే క్వశ్చన్ మార్కే కదా అది. ఇప్పుడు 85 ఏళ్ళు పైన ఉండేవాళ్ళు, 100 పైన ఉండేవాళ్ళు, అలాగే వికలాంగులకి ఇంటి నుంచి ఓటేసే అధికారం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ద్వారా ఇస్తా ఉంది. మరి దీన్ని దుర్వినియోగం అవదనే అవకాశం ఏముంది చెప్పండి? అమ్మ నేను చూస్తాను, మాట్లాడతాను, ఈ ఏళ్ళు ముద్ర పెట్టు, ఆ ఏళ్ళు ముద్ర పెట్టి నొక్కేస్తే
అది ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని విఘాతం. అందుకే వాలంటీర్ని పక్కన పెట్టండి. ఇది మేము చెప్పే డైరెక్షన్ కాదు, ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్ గా ఇచ్చింది. అది మీరు ఎలక్షన్ కమిషన్ విధానాలు పరిపాలించకుండా ఎలక్షన్ వాలంటీర్ దగ్గర గిఫ్ట్లు పంపిస్తున్నారు, డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు, తాయిలాలు ఇచ్చి పంపిస్తున్నారు, జెండాల పట్టుకు ప్రచారం చేస్తారు, ఓట్లేమని ప్రమాణాలు చెప్పిస్తున్నారు. ఇవన్నీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో దానికి ఆపోజిట్ గా చేస్తా ఉంటే ప్రభుత్వం ఉందా, పరిపాలన జరుగుతా ఉందా, కలెక్టర్ల ఆదేశాలు ఫాలో అవుతున్నారా, ఎలక్షన్ సిబ్బంది విధానాలు ఫాలో అవుతున్నాయా, పోలీస్ వ్యవస్థ ఎలా వ్యవహరిస్తా ఉంది, అనేక సందేహాలకు తరలేపుతున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, వాడుతున్నాయి, చెప్తున్నాయి. మీరు అన్నట్టు మహిళలు కనపడలేదు, ఈ అతిగెత్తి లేదు, గురించి మాట్లాడే కూడా లేదుగా. దొంగ ఓట్లు ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి వాలంటీర్కి తెలుసు. వాలంటీర్ వెళ్ళటం వల్ల ఏ ఓటు ఎవరికి పడుతుంది, ఈ ఊర్లో ఈ 50 గ్రామాల్లో 10 ఓట్లు వాళ్ళకి తెలుసు. ఆ ఓటుని ఎట్లా బ్లాక్ చేయాలో కూడా తెలుసు. కాబట్టి ఈ అన్ని అక్రమాలుగా చేసే ప్రయత్నాలన్నింటి కూడా అడ్డుకట్టేయడం కోసమే వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టండి అని చెప్పాం. అది వదిలేసి మేము పింఛనే లేదు, మేము ట్రైన్ పోలేకపోయారు, వాలంటీర్ వద్దన్నారు, దీనికి కారణం వచ్చేవాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఒకటి పాట పాడడం వల్ల. అదే ఒకటి మాట చెప్తున్నా, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు, సచివాలయ సిబ్బంది మీ దగ్గర వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను ఎందుకు వాడుకోలేకపోతున్నారు? రెండు ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ సూచనలు ఎందుకు పాటించలేకపోతున్నారు? ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే ప్రమాదం. రేపు ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఆదేశాల ప్రకారం పనిచేయకుండా మీరు వాలంటీర్ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఆ ఎలక్షన్ పూర్తి స్థాయిలో మీరు ప్రజాస్వామ్యంలో అవుతారు కదా. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు వ్యతిరేకం కాకుండా ప్రతిపక్షాలు నష్టం చేసే అవకాశం ఉంది కదా. మీరు మీ చేతిలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, మీరు డబ్బులు ఇవ్వకుండా సాకులు చెప్పడానికి కోసం మా మీద విమర్శలు చేస్తున్నారు. ఇది కదా కరెక్ట్. మేము చెప్పేది ఒకటే మాట, ఇది కదా రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి. బిల్లులు లేవు, అదే కాంట్రాక్ట్ వర్క్ బిల్లు లేవు, వాళ్ళు గొడవలు చేస్తున్నారు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి అసమర్థీయులకు మాత్రం రాత్రి జీవోలు ఇష్యూ చేస్తారు, తసమర్థీయులు మాత్రం పక్కన పెడతారు. ఇంత ఘోరంగా పరిపాలన జరుగుతా ఉంటే రాష్ట్రంలో సీఎం గారు ఏం చేస్తున్నారు తెలియదమ్మా. ఇప్పుడు ఉదాహరణ మీకు మాట చెప్తున్నాం, ఒక సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇప్పటికి 680 కోట్లు ఖర్చు పెట్టని వాళ్ళ చెల్లెలు చెప్పింది. సమాధానం లేదు, ప్రభుత్వ డబ్బులతో ప్రచారాలా, ఇదే నాకు అర్థం కాలేదు. అలాగే ఈ సిద్ధం వాల్ పోస్ట్ తీయాల, చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో సీఎం గారి పదవులు అట్టే ఉన్నాయి. ఇంకో మాట కూడా చెప్పారు, ఆయన పింఛన్ పేపర్ల మీద రాస్తున్నాడు, నా ఫోటో తీయద్దండి, అట్లే ఉండాలి, హుకుం జారీ చేస్తున్నారు కలెక్టర్. ఆయన ఫోటోలు తీయద్దని చెప్పి సీఎం గారు ఆయన ప్రచార పథకాల్లో ఎలక్షన్ కమిషన్ లో వాడమంటున్నారు. ఇదేది నాకు అర్థం కాలేదు. అసలు పరిపాలన ప్రయోజన ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వం ఉన్నట్టా లేదంటమ్మా, నాకు అర్థం కాలేదు. ఇది హుకుం జారీ చేయటమే కదా. ఇప్పటికీ కూడా మీరు చూడండి, ఈ పత్రికల మీద నిన్న వచ్చింది, దీని మీద నా బొమ్మ ఉండాల్సిందే, ఈ పత్రికలు రాస్తున్నారు చూడండి, దీని మీద పోస్టర్ మీద బొమ్మ ఇస్తున్నారు, పంపకాలు చేస్తారు. ఇప్పుడు కూడా ఇది అన్యాయం కదా, ఇది అక్రమం కదా, ఇది కదా వద్దంటాం మేము. ఇది వదిలేసి మేము ఎలక్షన్ కమిషన్ డబ్బులు ఇవ్వనింది లేదు, వాలంటీర్లు పోవటం లేదు, ఆపేసారని అవాతాలను ఇబ్బంది పెడతాం. అవాతాతలను ఎవరు ఇబ్బంది పెట్టమని చెప్పాల. ఎలక్షన్ కమిషన్ ప్రకారం వాళ్ళు చెప్పింది ప్రభుత్వ ఉద్యోగాలతో మీరు ఫంక్షన్ అప్డేట్ చేయండి అన్నారు. ఆ లేవు డబ్బులు, లేదనే డబ్బులు చెప్పకుండా మరి ఏం జరిగింది ఏంటి అనేది వైసీపీ నుంచి కూడా మనకి ప్యానల్ ఉన్నారు కాబట్టి ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు. గజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి.